అందరికీ ప్రైజ్ ది లార్డ్. యేసయ్య నామంలో మీ అందరికీ నా ప్రత్యేకమైన వందనాలు. మీరందరూ కూడా క్షేమముగా ఉండాలనేది నా కోరిక. దేవుడు మీకు క్షేమమిచ్చి భద్రతనిచ్చి ఆయన కృపలో మిమ్మల్ని మీ కుటుంబాన్ని భద్రపరచును గాక. ఆమేన్. పొరుగువారి మాటలు మిమ్మల్ని కృంగదీసి బాధ పెడుతున్నాయా? ఇక్కడ యోబు భక్తుడు కూడా మీలాగానే మాటలను బట్టి బాధపడి కృంగిపోతూ కొన్ని మాటలు అంటున్నారు. అవేంటో చూద్దాం రండి. ఒక ప్రక్కన శరీరం కుళ్ళిపోయి, ఒకవైపు భార్యతో విసిగిపోయి, ఒక ప్రక్క సమస్తం కోల్పోయి, ఇంకా ఆరోగ్యం సహకరించలేని పరిస్థితిలో కృంగి కుమిలిపోతుంటే, ఒక ప్రక్క నుంచి పొరుగువారి మాటలు ఆయనను మరింత కృంగదీస్తుంటే అప్పుడు అంటున్నారు, మీరందరూ బాధకే కర్తలు కానీ ఆదరణకు కర్తలు కారు. ఎన్నాళ్ళు మీరు నన్ను బాధించరు? ఎన్నాళ్ళు మాటల చేత నన్ను నలగొట్టెదరు? 10 మార్లు మీరు నన్ను నిందించితిరి, సిగ్గులేక మీరు నన్ను బాధించెదరు అని కృంగిపోతూ ఈ మాటలు అంటున్నారు. నిజమే, మనము కూడా మన సమస్యలను బట్టి, మనకు కలిగే బాధలను బట్టి కృంగిపోతూ ఉంటే చుట్టూ ఉన్నవారు, మన తోటివారు, మన అనేవారు మరియు వారి మాటలు బహు కృంగదీస్తూ ఉంటాయి. అయితే వాక్యం వారి గురించి ఏం చెప్తుందో చూద్దాం. మనం వెళ్ళినట్లయితే వాక్యం దగ్గరికి ఈ విధంగా చెప్తుంది, మూర్ఖపు మాటలు నోటికి రానియకుము, పెదవుల నుండి కుటిలమైన మాటలు నోటికి రానియకుము. కుటిలమైన మాటలు పలుకువాడు పనికి మాలినవాడు, దుష్టుడినై ఉన్నాడు. నొప్పించే మాటలు కోపం రేపును, కత్తిపోటు వంటి మాటలు పలుకువారు కలరు. నిజమే, వారి మాటలు ఏ విధంగా ఉంటాయంటే చాకుతో పొడిచి చంపరు, కానీ వారి మాటలను బట్టి వెంటనే చచ్చిపోవాలని మనం మరణాన్ని వెతుక్కునేంత పరిస్థితి తెస్తూ ఉంటారు. అవహేళనగా మాట్లాడుతూ నిందిస్తూ ఉంటారు. మన బాధలే మనల్ని కృంగిదీస్తూ ఉంటే కొన్నిసార్లు ఆత్మీయులే అవమానిస్తూ ఉంటారు. మనల్ని అర్థం చేసుకునేవారే అవమానంగా మాట్లాడుతూ ఉంటే యోబు భక్తుని వలె నీవు కూడా కృంగిపోతున్నావేమో. అయితే ఆయన నిన్ను కృంగదీయలేదు. కృంగుదల నుండి, అవమానము నుండి, విడుదల నుండి నిన్ను విడిపించి నిన్ను హక్కున చేర్చుకునేవాడే నీ దేవుడైన యెహోవా. ఆయన వంటి వారిని ఎంత వెదికినా దొరకరేమో ఈ లోకంలో. ఆయన మాటలు నిన్ను బ్రతికిస్తాయి. ఆయన మాటలు నిన్ను ఓదారుస్తాయి. ఆయన మాటలు నిన్ను ప్రేమిస్తాయి. ఆయన మాటలు నీకు ఊరటనిస్తాయి. ఆయన మాటలు నిన్ను సంరక్షిస్తాయి. ఆయన మాటలు ఒత్తిడి నుంచి నిన్ను విడిపిస్తాయి. ఆయన మాటలు నిరుత్సాహంలో ఉన్న నిన్ను బయటకు తీసుకొస్తాయి. ఆయన మాటలు మానసిక తెగులుతో ఉన్న నిన్ను స్వస్థపరుస్తాయి. ఇదండి దేవుని వాక్యానికి ఉన్న శక్తి, దేవుని మాటలకున్న ప్రభావం. పొరుగువారి మాటలు నేను కృంగదీస్తే దేవుని మాటలు ఈ విధంగా నీ జీవితంలో పనిచేస్తాయి. ఆ మాటలను ప్రక్కన పెట్టే దేవుని మాటల్ని రిసీవ్ చేసుకో. దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించునుగాక. దేవుని మాటలతో ఊరట పొందుకుందువుగాక. ఆమేన్. అందరికీ ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ ఆల్.